అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:4. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మరి అపొస్తలుల కార్యం 12:9, ఇది దేవుని వరమే. గలతీ 5:22, విశ్వాసము ఆత్మలో ఫలించుటకును చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. రోమా 5:2, దేవుని కృపలో ప్రవేశించడానికి విశ్వాసమే ఆధారం. రోమా 3:28, యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. రోమా 4:5, ప్రభునందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడతా ఉంది. 5:1, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము యొక్క విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. 9:33, ప్రభునందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. కారణం మత్తయి 9:22, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను. లూకా 7:50, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. మార్కు సువార్త 10:52, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని ప్రభువారు చెప్తా ఉన్నారు. యాకోబు 5:15, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అపొస్తలుల కార్యం 3:16, ఆయన వలన కలిగిన విశ్వాసము పూర్ణ స్వస్థతకు కారణం. అపొస్తలుల కార్యం 26:18, యేసునందు విశ్వాసం చేత పాప క్షమాపణ. గలతీ 3:13, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్లనే మనకు లభించింది. అందుకే 2 తిమోతి 2:22, ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసమును వెంటాడము అని పౌలు భక్తుడు తిమోతికి చెబుతా ఉన్నారు. 2 Timothy 4:7, విశ్వాసమును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. ఎఫెసీ 6:16, విశ్వాసమును మన పోరాటాల్లో డాలుగా ఉపయోగించబడుతుందని వర్ణిస్తున్నారు పౌలు భక్తుడు. 1 కొరింథీ 13:13, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత తెలియజేయబడతా ఉంది. చివరగా రోమా 14:23, విశ్వాసము కానిదేదో పాపము. హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. గనుకనే రోమా 10:17, విశ్వాసం కలగాలంటే వినుట వలననే కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అందుకే హెబ్రీ 12:12 చెప్పబడిన ప్రకారము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా విశ్వాసమునకు సేనాధిపతియునైనా యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ పోరాటాన్ని కొనసాగిస్తూ జయ జీవితాన్ని జీవిస్తూ విజయాన్ని మనం సొంతం చేసుకుందాముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. నీ అందలి విశ్వాసం ద్వారా మా ఆత్మీయ పోరాటంలో విజయ పదంలో పయనిస్తూ పేర్లు కూడా విశ్వాస వీరుల పట్టిలో వ్రాయబడినట్టి విశ్వాసము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. రోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.